ఉదయం లేవగానే కీళ్ళ నొప్పులు యూజువలీ మార్నింగ్ స్టిఫ్నెస్ అని అంటాము. నొప్పులు అనేది సాయంకాలం బాగానే ఉంటారు కానీ బట్ ఉదయం లేచేదానికి కష్టంగా ఉంటాయి. సో కామన్గా ఇది సంధివాతం అంటాం కదా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక లక్షణం ఉండవచ్చు. ఇది కాకుండా వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా ఉంటాయి. ఇలాంటి కండిషన్స్లో యూజువలీ బ్లడ్ టెస్ట్లు చేసుకుంటే మనకి అది రుమటాయిడ్ ఆర్థరైటిసా లేక వేరే ఏమన్నా ఆటో ఇమ్యూన్ కండిషనా, వాతం అని అంటారు కదా కామన్గా. సో దానివల్ల ఉదయం లేవగానే జాయింట్స్ స్టిఫ్ అయ్యి నొప్పిగా ఉంటాయి. కరెక్ట్గా బ్లడ్ టెస్టులు చేసేసుకొని ఇన్వెస్టిగేట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నామంటే ఇవి పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ నొప్పులు అనేది ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. కామన్ ఏజ్ గ్రూప్ అంటే ఒక 30 or 40 years ఈ ఏజ్ గ్రూప్లో కామన్గా చూస్తుంటాము. సో ఇలాంటి పేషెంట్స్కి మేము బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. యూజువలీ ఏ కండిషన్స్లో ఈ కీళ్ళ నొప్పులు వస్తాయంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక కామన్ ప్రాబ్లం, ఇలాంటి ఉదయం లేచిన వెంటనే నొప్పులు వచ్చేదానికి. సో ఏ కీళ్ళు నొప్పులు వేస్తాయి? యూజువలీ స్మాల్ జాయింట్స్ ఆఫ్ ద హ్యాండ్స్, అంటే చేతులలో ఈ చిన్న చిన్న జాయింట్స్ ఏమున్నాయి ఇవి వాపు నొప్పి వల్ల ఉదయం లేచేదానికి కష్టంగా ఉంటాయి. సో ఈ స్మాల్ జాయింట్స్ అంతేకాదు, ఈవెన్ బ్యాక్లో కూడా ఉండే చిన్న చిన్న జాయింట్స్ కూడా వాపు వల్ల స్టిఫ్ అయిపోతారు. సో అందుకోసమే మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది చాలా కామన్గా చూస్తాము. ఈ కండిషన్ని డయాగ్నోస్ చేయాలంటే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి వస్తుంది. సో దీంట్లో ఏదో ఒక టెస్ట్ ఏమంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్. సో రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ ఉన్నదంటే యూజువలీ వాళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. కొన్ని పేషెంట్స్లలో రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది నెగిటివ్ ఉన్నా కూడా ఇది సీరో నెగటివ్ ఆర్థరైటిస్, అంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్ నెగిటివ్ ఉన్నా కూడా వాళ్ళకి ఇలాంటి ఆర్థరైటిస్ ఉండవచ్చు. సో దాన్ని కన్ఫర్మ్ చేసుకునే దానికి వేరే టెస్ట్లు కూడా ఉంటాయి. సో వన్స్ ఈ డయాగ్నోసిస్ అయిన తర్వాత యూజువలీ మెడిసిన్స్ వల్లనే దీనికి పరిహారం చాలా బాగానే ఉంటుంది. ఈ స్టార్టింగ్ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే అలాగే ఈ కీళ్ళ నొప్పులు అనేది డిఫార్మిటీగా మారుతుంది. అంటే ఈ జాయింట్స్ అనేది టైట్ అయిపోయి డిఫార్మ్డ్ అయిపోతాయి. అప్పుడు నడిచేదానికి కష్టం, సో ఏమన్నా పనులు చేసుకునేదానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసము ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీరు ఇగ్నోర్ చేయకుండా ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ని ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకున్నామంటే సో ఇట్ ఈస్ అ కంప్లీట్లీ క్యూరబుల్ కండిషన్ విత్ ఇప్పుడు లేటెస్ట్గా చాలా మెడిసిన్స్ ఉన్నాయి, మంచి క్యూర్ అనేది ఇస్తుంది.